హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ టు స్పీక్. ఈరోజు వీడియోలో మనము ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి చాలా క్లియర్గా నేర్చుకుందాం. సో ఫ్రెండ్స్, ముందుగా నేను మీకు సారీ చెప్తున్నాను. హెల్త్ ఇష్యూస్ వల్ల కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు మళ్ళీ యాక్టివ్గా మీకోసం వీడియోస్ని కంటిన్యూస్గా పోస్ట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి నేర్చుకుందాం. మనం భవిష్యత్తులో ఒక సమయానికి జరుగుతూ ఉండే పని గురించి మాట్లాడేటప్పుడు ఈ టెన్స్ని వాడతాము. ఎగ్జాంపుల్కి, రేపు ఈ సమయానికి నేను వంట చేస్తూ ఉంటాను. అలా కల్ ఇస్ సమయ మై ఖానా బనా రహీ హోంగి అలా వస్తుందన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ రహీ హోంగి, రహా హోంగా, లేకపోతే రహే హోగే, రహా హోగా, రహే హోంగే, ఇలా ఈ విధంగా వస్తుందన్నమాట. అవి ఎలా వస్తాయి ఏంటనేవి ఒక క్లియర్గా మనం ఒక టేబుల్ ద్వారా రూల్స్ని నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఈ రూల్స్ని నేర్చుకుంటే మనకి ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అనేది చాలా ఈజీగా వస్తుందన్నమాట. Before that, please like, share and subscribe to my channel and press the bell icon. Let's begin. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం సబ్జెక్ట్లో నేను అనే సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే, నేను అంటే హిందీలో మై అనే సబ్జెక్ట్ తీసుకున్నప్పుడు మేల్ పర్సన్కి రూట్ వర్బ్ ప్లస్ రహా హోంగా అని వస్తుంది అనమాట. అదే ఫీమేల్ పర్సన్ అయితే రూట్ వర్బ్ ప్లస్ రహీ హోంగి అని వస్తుంది. ఎగ్జాంపుల్కి, నేను రేపు ఈ సమయానికి తింటూ ఉంటాను. మై కల్ ఇస్ సమయ ఖా రహా హోంగా. నేను రేపు ఈ సమయానికి చదువుతూ ఉంటాను. మై కల్ ఇస్ సమయ పఢ్ రహా హోంగా. చదవడం అంటే పడనా. దీంట్లో రూట్ వర్బ్ వచ్చేసి పడ్. రూట్ వర్బ్ ప్లస్ రహా హోంగా అంటే అప్పుడు పఢ్ రహా హోంగా. మై కల్ ఇస్ సమయ పఢ్ రహా హోంగా. నెక్స్ట్, నువ్వు అనే సబ్జెక్ట్ తీసుకున్నట్లయితే, నువ్వు అంటే హిందీలో తుమ్, అప్పుడు మేల్ పర్సన్లో రూట్ వర్బ్ ప్లస్ రహే హోగే, రూట్ వర్బ్ ప్లస్ రహే హోగే అని వస్తుంది. అదే ఫీమేల్ పర్సన్ అయితే రూట్ వర్బ్ ప్లస్ రహీ హోగి, రూట్ వర్బ్ ప్లస్ రహీ హోగి. అదే ఏకవచనంలో సబ్జెక్ట్ ఉన్నట్లయితే అంటే యహ వహ పేరు కానీ ఇలా ఈ విధంగా ఏకవచనంలో సబ్జెక్ట్ ఉన్నట్లయితే అప్పుడు మేల్ పర్సన్కి రూట్ వర్బ్ ప్లస్ రహా హోగా అని వస్తుంది. అదే ఫీమేల్ పర్సన్కి అయితే రూట్ వర్బ్ ప్లస్ రహీ హోగి అలా వస్తుంది అనమాట. రహా హోగా, రహీ హోగి. నెక్స్ట్, సబ్జెక్ట్ అనేది బహువచనంలో ఉన్నట్లయితే ఏ, వే, హమ్, ఆప్, ఇలా మనము, వారు, వీరు ఇలా ఈ విధంగా ఉన్నట్లయితే అప్పుడు రూట్ వర్బ్ ప్లస్ రహే హోంగే అని వస్తుంది. అదే ఫీమేల్ పర్సన్ అయితే రూట్ వర్బ్ ప్లస్ రహీ హోంగి. ఎగ్జాంపుల్కి, మీరు రేపు ఈ పాటికి వెళ్తూ ఉంటారు. అప్పుడు ఆప్ కల్ ఇస్ సమయ జా రహే హోంగే. ఆప్ కల్ ఇస్ సమయ జా రహే హోంగే. మీరు రేపు ఈ పాటికి వెళ్తూ ఉంటారు. ఆప్ కల్ ఇస్ సమయ జా రహే హోంగే. చూసారా ఫ్రెండ్స్, ఈ టేబుల్ అనేది బాగా నేర్చుకుంటే సెంటెన్సెస్ అనేవి ఈజీగా మీరు మాట్లాడగలుగుతారనమాట. ఒకసారి రివైజ్ చేద్దాం ఫ్రెండ్స్. నేను అంటే మై అనే సబ్జెక్ట్ యూస్ చేస్తున్నప్పుడు మేల్ పర్సన్ రూట్ వర్బ్ ప్లస్ రహా హోంగా అని అంటాము. అదే ఫీమేల్ పర్సన్ అయితే రూట్ వర్బ్ ప్లస్ రహీ హోంగి. అదే నువ్వుని మనం హిందీలో తుమ్ అని అంటాము. తుమ్ అనే సబ్జెక్ట్ యూస్ చేస్తున్నట్లయితే రూట్ వర్బ్ ప్లస్ రహే హోగే, రూట్ వర్బ్ ప్లస్ రహీ హోగి. అదే సబ్జెక్ట్ అనేది ఏకవచనంలో ఉన్నట్లయితే అప్పుడు మేల్ పర్సన్ రూట్ వర్బ్ ప్లస్ రహా హోగా. అదే ఫీమేల్ పర్సన్ అయితే రూట్ వర్బ్ ప్లస్ రహీ హోగి. అదే సబ్జెక్ట్ అనేది బహువచనంలో ఉన్నట్లయితే అప్పుడు మనకి మేల్ పర్సన్కి రూట్ వర్బ్ ప్లస్ రహే హోంగే. అదే ఫీమేల్ పర్సన్ అయితే రూట్ వర్బ్ ప్లస్ రహీ హోంగి.
ఈ టేబుల్ బాగా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఈ టేబుల్ బాగా నేర్చుకున్నట్లయితే మీరు ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఎప్పుడైనా సరే సెంటెన్సెస్ అనేది ఈజీగా ఫామ్ చేసి మాట్లాడగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, మనం కొన్ని సెంటెన్సెస్ ద్వారా ఈ రూల్స్ అన్ని ఎలా యూస్ చేస్తామో ఇప్పుడు నేర్చుకుందాం. ఫస్ట్ మై అనే సబ్జెక్ట్ తీసుకొని ఎలా వాడతామో చూద్దాము. నేను రేపు ఈ సమయానికి చదువుతూ ఉంటాను. నేను రేపు ఈ సమయానికి చదువుతూ ఉంటాను. मैं कल इस समय पढ़ रहा होऊंगा. मैं कल इस समय पढ़ रहा होऊंगा. ఇది మేల్ పర్సన్ చెప్పేటట్లయితే, అదే ఫీమేల్ పర్సన్ చెప్పేటట్లయితే मैं कल इस समय पढ़ रही होंगी. అలా मैं कल इस समय पढ़ रही होंगी. నెక్స్ట్, నేను రేపు రాత్రి 9 గంటలకు వంట చేస్తూ ఉంటాను. నేను రేపు రాత్రి 9 గంటలకు వంట చేస్తూ ఉంటాను. मैं कल रात 9 बजे खाना बना रही होंगी या बना रहा होऊंगा. వంట చేస్తూ ఉంటాను, అప్పుడు खाना बना रहा होऊंगा या खाना बना रही होंगी. అలా నేను రేపు ఈ టైంకి పరీక్ష రాస్తూ ఉంటాను. నేను రేపు ఈ టైంకి పరీక్ష రాస్తూ ఉంటాను. मैं कल इस समय परीक्षा लिख रहा होऊंगा. मैं कल इस समय परीक्षा लिख रही होंगी. मैं कल इस समय परीक्षा लिख रहा होऊंगा. मैं कल इस समय परीक्षा लिख रही होंगी. నేను రేపు ఉదయం 10 గంటలకు సినిమా చూస్తుంటాను. నేను రేపు ఉదయం 10 గంటలకు సినిమా చూస్తుంటాను. मैं कल सुबह 10 बजे फिल्म देख रहा होऊंगा. मैं कल सुबह 10 बजे फिल्म देख रही होंगी. देख रहा होऊंगा, देख रही होंगी. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ తుమ్ అనే సబ్జెక్ట్ తీసుకుని సెంటెన్సెస్ ఎలా వస్తాయో చూద్దాము. దీనికి రూల్ వచ్చేసి రూట్ వర్బ్ ప్లస్ రహే హోగే. ఇది మేల్ పర్సన్కి. అదే ఫీమేల్ పర్సన్కి అయితే రూట్ వర్బ్ ప్లస్ రహీ హోగి. నువ్వు ఈ టైంకి టీవీ చూస్తుంటావు. నువ్వు ఈ టైంకి టీవీ చూస్తుంటావు. తుమ్ ఇస్ సమయ టీవీ దేఖ్ రహే హోగే. తుమ్ ఇస్ సమయ టీవీ దేఖ్ రహే హోగే या देख रही होगी. ఓకే, నువ్వు రేపు పార్టీలో డ్యాన్స్ చేస్తూ ఉంటావు. నువ్వు రేపు పార్టీలో డ్యాన్స్ చేస్తూ ఉంటావు. तुम कल पार्टी में नाच रहे होगे या नाच रही होगी. డ్యాన్స్ చేయడం అంటే హిందీలో నాచనా. नाच रहे होगे या नाच रही होगी. నువ్వు రేపు ఉదయం 10 గంటలకు క్లాస్లో చదువుతూ ఉంటావు. నువ్వు రేపు ఉదయం 10 గంటలకు క్లాస్లో చదువుతూ ఉంటావు. तुम कल सुबह 10 बजे क्लास में पढ़ रहे होगे या पढ़ रही होगी. तुम कल सुबह 10 बजे क्लास में पढ़ रहे होगे. तुम कल सुबह 10 बजे क्लास में पढ़ रही होगी. ఇప్పుడు మనం సబ్జెక్ట్ని ఏకవచనంలో ఉంటే ఎలా యూస్ చేస్తామో చూద్దాము. అమ్మ రేపు ఉదయం 7 గంటలకు పూజ చేస్తూ ఉంటుంది. అమ్మ రేపు ఉదయం 7 గంటలకు పూజ చేస్తూ ఉంటుంది. माँ कल सुबह 7 बजे पूजा कर रही होगी. माँ कल सुबह 7 बजे पूजा कर रही होगी. राम రేపు రాత్రి క్రికెట్ చూస్తూ ఉంటాడు. రామ్ కల్ రాత్ క్రికెట్ దేఖ్ రహా హోగా. దేఖ్ రహా హోగా. రామ్ రేపు రాత్రి క్రికెట్ చూస్తూ ఉంటాడు. రామ్ కల్ రాత్ క్రికెట్ దేఖ్ రహా హోగా. సీత రేపు ఈ పాటికి డాక్టర్ని కలుస్తూ ఉంటుంది. సీత రేపు ఈ పాటికి డాక్టర్ని కలుస్తూ ఉంటుంది. సీత కల్ ఇస్ సమయ డాక్టర్ సే మిల్ రహీ హోగి. సీత కల్ ఇస్ సమయ డాక్టర్ సే మిల్ రహీ హోగి. సీత రేపు ఈ పాటికి డాక్టర్ను కలుస్తూ ఉంటుంది. సీత కల్ ఇస్ సమయ డాక్టర్ సే మిల్ రహీ హోగి. ఫ్రెండ్స్, ఇప్పుడు సబ్జెక్ట్ని బహువచనంలో ఉంటే ఎలా యూస్ చేస్తామో చూద్దాము. మేము రేపు ఉదయం యోగా చేస్తుంటాము. మేము రేపు ఉదయం యోగా చేస్తుంటాము.
हम कल सुबह योगा कर रहे होंगे. हम कल सुबह योगा कर रहे होंगे. మీరు రేపు మధ్యాహ్నం హైదరాబాద్లో భోజనం చేస్తూ ఉంటారు. మీరు రేపు మధ్యాహ్నం హైదరాబాద్లో భోజనం చేస్తూ ఉంటారు. आप कल दोपहर. మీరు రేపు మధ్యాహ్నం. आप कल दोपहर హైదరాబాద్లో. హైదరాబాద్ మే. మీరు రేపు మధ్యాహ్నం హైదరాబాదులో. आप कल दोपहर हैदराबाद में భోజనం చేస్తూ ఉంటారు. खाना खा रहे होंगे. खाना खा रहे होंगे. आप कल दोपहर हैदराबाद में खाना खा रहे होंगे. పిల్లలు రేపు ఈ పాటికి పరీక్ష రాస్తూ ఉంటారు. పిల్లలు రేపు ఈ పాటికి పరీక్ష రాస్తూ ఉంటారు. बच्चे कल इस समय परीक्षा लिख रहे होंगे. बच्चे कल इस समय परीक्षा लिख रहे होंगे. వాళ్ళు రేపు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. వాళ్ళు రేపు ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. वे कल ट्रेन में सफ़र कर रहे होंगे. वे कल ट्रेन में సఫర్ కర్ రహే హోంగే. ప్రయాణం చేయడం అంటే హిందీలో సఫర్ కర్నా. సఫర్ కర్ రహే హోంగే. సో ఫ్రెండ్స్, ఇవే మనకి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఉపయోగించే ముఖ్యమైన వాక్యాలు. మీరు ఆ టేబుల్ని బాగా బై హార్ట్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ మీద ఎలాంటి డౌట్ అనేది ఉండదన్నమాట. ఫ్రెండ్స్, నేను రేపు ఈ సమయానికి ఆఫీస్కి వెళ్తూ ఉంటాను. నేను రేపు ఈ సమయానికి ఆఫీస్కి వెళ్తూ ఉంటాను. ఫ్రెండ్స్, దీన్ని హిందీలో ఎలా చెప్తారో నాకు కమెంట్ సెక్షన్లో ఆన్సర్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఎవరు కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో నేను చూస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ప్రాక్టీస్ అనేది చాలా అవసరం ఫ్రెండ్స్. కాబట్టి మీరు ఈ వీడియోని 1-2 సార్లు బాగా వింటూ నాతో పాటు మీరు కూడా చెప్తూ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మీకు ఈ హిందీ మాట్లాడడంలో ఇంప్రూవ్మెంట్ అనేది మీకే కనిపిస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.